హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గ్రేవీ చికెన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ గ్రేవీ చికెన్ని వైట్ రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి బాగా రుచిగా ఉంటుంది. చికెన్ని శుభ్రంగా కడుక్కొని చికెన్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, గెంటి నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 గంట పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. గంట సేపు కానీ లేకపోతే అరగంట కానీ నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అరగంట నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ దోరగా వేగినాక గసగసాలు, జీడిపప్పు, కర్బూజా గింజలు చిటపటలాడినాక 3 మీడియం సైజు టమోటాలు వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ మీద బాండిలు పెట్టుకొని 2.5 గంట నూనె వేసుకొని వేడైనాక అనాస పువ్వు, జాపత్రి, పట్ట, లవంగాలు, యాలక్కాయలు, సాజీరా, ముందుగా నానబెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాలు మగ్గనివ్వాలి. వేయించుకున్న మసాలాలని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. బాండిల్లో వేసుకొని మిక్సీ గిన్నెలో నీళ్లు వేసుకొని ఆ నీళ్లను బాండిల్లో వేసుకొని గంటితో బాగా కలుపుకోవాలి. దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన గ్రేవీ చికెన్ రెడీ.